హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు కొంచెం స్పెషల్ వ్లాగ్ అని చెప్పొచ్చు. మెల్లిగా మాట్లాడతాను నేను, ఓకేనా? ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఇవాళ అక్క వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. ఎందుకనంటే వాళ్ళకి మీటింగ్ ఉంది, మన సెక్రటేరియట్లో ఉంది కదా ఇక్కడ. సో అక్కడ వాళ్ళ స్టాఫ్ ఒక 4 మెంబర్స్ ఏమో వచ్చినట్టున్నారు. సో వాళ్ళకి మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 వస్తారు. 6 అవుతుంది. మేము అప్పుడే రెడీ అయ్యి కూర్చున్నాం అన్నట్టు. అయితే బయటకి వెళ్దాం అన్నది, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పేసి అన్నారు. సో సర్లే ఏదైతే రెడీ అయితే అయిపోతుంది అని చెప్పేసి మేము వాళ్ళ అసలు ఏం చేయలేదు గైస్. సీరియస్గా చెప్తాను, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక బ్లాగ్ అయినా, ఒక మినీ బ్లాగ్ అయినా, అట్లీస్ట్ ఒక డాన్స్ అయినా, పోనీ ఎడిటింగ్ అయినా, ఇదంతా ఏదో ఒకటి చేయాలి కదా. ఇవాళ ఏం చేయలేదు. నేను కొంచెం నర్వస్గా ఉన్నా ఇవాళ అంటే నిన్న నైట్ నుంచి కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది అన్నట్టు. వెదర్కి కొంచెం అటు ఇటు అవుతుంది. నిన్న ఈవినింగ్ నుంచే ఇవాళ కొంచెం హాస్పిటల్ వెళ్దామని చెప్పేసి అనుకున్నా, కానీ మరీ అంత అవసరం లేదనిపించింది. డోలో ఉంటుంది కదా, నిన్న నైట్ నుంచి వేసుకుంటున్నా. సో కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇవాళ అయితే నేను ఎప్పుడూ లేనిది ఈరోజు పవర్ పడుకున్నా. నేను కూడా అసలు నార్మల్గా అయితే ఈ మధ్య ఆఫ్టర్నూన్ పడుకోవడం మానేసినాం అన్నట్టు. సో ఈ రోజు అయితే ఇద్దరం తెలియకుండా తిన్నాం. మధ్యాహ్నం తిన్న తర్వాత డైరెక్ట్ పోయి పడుకున్నాం. దగ్గర 2 hours పడుకున్నాం. 2 hours. నేను 1.5 hour ఎంత 2 hours ఏం పడుకోలేదు, కానీ అట్లా పడుకొని లేచి మంచిగా టీ తాగేసిన తర్వాత రెడీ అయిపోయి కూర్చున్నాం అన్నట్టు. అయితే వాళ్ళైనా వస్తారు, లేదా మనమైనా రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది అన్నట్టు. సో దానికోసమే వెయిటింగ్, కాల్ కోసం. అక్కడ వాళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత కాల్ చేస్తా అని చెప్పేసి ఓకే అదంతా పక్కన పెట్టేస్తే ఇవన్నీ మేము ఇవాళ ఆర్డర్ పెట్టుకున్న వెజిటేబుల్స్ ఫాస్ట్గా చూపిస్తా చూడండి. కొత్తిమీర అండ్ ఇదేమో పుదీనా. వీటిని వల్ల మేము యాక్చువల్గా సాంబార్ రైస్ వేద్దామని చెప్పేసి అనుకున్నాం. పప్పు చారు అన్న చేద్దాము, లేకపోతే సాంబార్ రైస్ అన్న చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇవాళ ఫ్రైడే, మనం నాన్ వెజ్ తినము. ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు పప్పు తినే వెళ్ళాలి. సో ముందే చెప్పిన వారే మేమైతే ఇవాళ నాన్ వెజ్ అయితే ఏముండదు, జస్ట్ పప్పు చారు అదే ఉంటుందని చెప్పేసి కొన్ని అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. సాంబార్ చేద్దామని చెప్పేసి ఇవి బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, ఇవైతే ఆర్డర్ పెట్టాము. ఫస్ట్ టైం ఫ్రై చేద్దాం అనుకున్నాము, కానీ మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అక్క వాళ్ళు. ఫ్రై చేద్దాం అనుకున్నాం. ఫ్రై అయినా చేద్దాము, లేకపోతే సాంబార్లో కూడా బాగుంటుంది ఇది, అందుకే పెట్టినాను. ఓకే, నెక్స్ట్ మేము ఇంకా టమాటాస్ ఆర్డర్ పెట్టాము. టమాటా అండ్ కంతా దగ్గర తెచ్చుకో. అండ్ పప్పు కూడా అయిపోయింది మన ఇంట్లో. సో కందిపప్పు కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాము. అండ్ లాస్ట్గా ఇది చింతపండు. ఫోన్ వస్తుంది. నేనైతే పిచ్చిదాన్ని లేకున్నా, అసలు రెడీ అయినా మళ్ళీ పడుకున్నా. అసలు ఇవాళ ఎంత ఏ పని అవ్వలేదు. అండ్ నేను ఇప్పుడు అసలు యాక్చువల్గా లస్సీ చేసుకుందామని చెప్పేసి వచ్చిన గైస్. అండ్ ఒక నిమిషం, అక్క కాల్ చేసింది. బయలుదేరినంట. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నామంటే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళబోతున్నాము. అండ్ ఇవాళనే స్టార్ట్ అయింది నాంపల్లి ఎగ్జిబిషన్. నేను లస్సీ వేసుకొని తాగిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాను. ఇప్పుడు లస్సీ తాగడం కొంచెం డిహైడ్రేట్గా అనిపిస్తుంది. కొంచెం కాదు, చాలా. ఫ్రూట్స్ యాక్చువల్లీ 2 days ఆర్డర్ పెట్టాను, 2 days రాలేదు. అది అలవాటు అయిపోయింది కాబట్టి అరే అది లేకపోతే ఎట్లా అని అయిపోయింది అన్నట్టు. ఇప్పటిదాకా కాసేపు వెయిట్ చేసినా, మరి వస్తుంది కావచ్చు అని చెప్పేసి రావట్లేదు. సో ఇప్పుడు మేము ఆల్రెడీ కర్డ్ ప్యాకెట్ తెచ్చిపెట్టుకున్నాము. సో ఇప్పుడు మంచిగా లస్సీ వేసేసుకొని తాగేసి వెళ్దాము. ఏమైనా కానీ వాళ్ళు కొంచెం అట్లా తిరిగి వద్దాము. ఓకేనా? నాంపల్లి ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే లాస్ట్ టైం ఒకసారి వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికి ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఈ రోజు అయితే వెళ్దాం. అండ్ అక్క వస్తుంది. నాకు తెలిసి అంతకుముందు వచ్చినప్పుడు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్కే పోదాం అన్నారు. అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, చెప్తే వినలేదు. సో అది వాళ్ళ స్టార్ట్ అయింది ఫ్రైడే రోజు. చూద్దాము ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం మధ్యలో. ఓకేనా? ఫస్ట్ అయితే లస్సీ చేసుకుందాం, లేట్ అవుతుంది. బట్ చిక్కగా చేసేస్తావా లస్సీ అంటే? వింటర్ సీజన్ అని చెప్పేసి మనం వాటర్ అయితే ఎక్కువ తాగాం, కానీ యాక్చువల్లీ వాటర్ వింటర్ సీజన్లో కూడా తాగాలి. కొంచెం చలి ఎక్కువ పెడుతుంది, కానీ వాటర్ కూడా మర్చిపోతున్నాం అన్నట్టు. చాలా డిహైడ్రేటెడ్గా అనిపిస్తుంది అన్నట్టు. వెయిట్ చేసి ఇప్పుడు లస్సీ అవుతుంది. నిన్నటి నుంచి లస్సీ తాగుతున్నాం. ఇది తాగితే ఇప్పుడు ఇక నిద్ర వస్తే ఏం చేయలేదు. నాకు నిద్ర రాదు, కానీ మంచిగా ఎనర్జీగా అనిపిస్తుంది అంతే. అండ్ గైస్ మీతో చాలా షేర్ చేసుకోవాలి. ఇంకా ముందు బ్లాగ్స్లో అయితే చూడండి. నాకు తెలుసు అది ఎప్పటికదే జరుగుతుంది. తను ఏమన్నది వినబడ్డదా గైస్ మీకు? ఎప్పుడు తక్కువ క్వాంటిటీ నాకు ఇస్తుంది. మరి చిన్నపిల్లని కదా, కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా. లేదు ఓకే తాగు. కూల్ డ్రింక్ కంటే బెటర్ తెలుసా. అయిపోయిందా? అండ్ ఇప్పుడైతే మనము స్టార్ట్ అయిపోదాము. అక్క వాళ్ళు ఆల్రెడీ చెప్పాము కదా స్టార్ట్ అయ్యారట. సో వాళ్ళకి అక్కడ నుంచి టైం పడుతుందంట. కాకపోతే ఏంటంటే ఇక మనం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేసరికి అదే టైం అవుతుంది. వెళ్దామా ఆగుదామా? ఓకే గైస్, అక్కడ కలుద్దాం. ఓకేనా? బాయ్.
క్యాబ్ బుక్ చేసేసుకుని నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయిపోయామండి. అండ్ అందరికీ తెలిసిందే కదా, ఇదైతే చాలా పెద్ద ఎగ్జిబిషన్. మేము వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక చిన్న జోక్ జరిగిందండి. అక్క వాళ్ళైతే అసలు ఎలాంటి టికెట్స్ కూడా తీసుకోలేదంట, డైరెక్ట్ వెళ్ళిపోయారు. మరి ఎలా అలా చేశారేమో మాకైతే తెలియదు. అండ్ మేము వెళ్ళేసరికి అయితే ఫుల్ సెక్యూరిటీ ఉంది అండ్ అన్నీ చెక్ చేసి పంపిస్తున్నారు. మాకైతే ఇక్కడనే చాలా టైం పట్టింది అన్నట్టు. సో టికెట్స్ అయితే తీసేసుకొని మెల్లిమెల్లిగా అన్నీ చూసుకుంటే అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు అక్కడికైతే కాల్ చేసినాము ఎక్కడ ఉన్నారని చెప్పేసి. అండ్ మేము ముందే చెప్పినాము ఏంటంటే మీరు ఎంట్రన్స్లోనే ఉండండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద గ్రౌండ్ కదా, వెతకడానికి టైం పడుతుంది అని చెప్పేసి అక్కడే ఉండమని చెప్పాము. బట్ అక్క వాళ్ళైతే మాకంటే ముందే వెళ్ళిపోయారు లోపలికి. మ్యాప్ కూడా సెండ్ చేసింది. అక్క వాళ్ళని వెతుక్కుంటూ అక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయో చూసుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు. అండ్ ఇక్కడైతే చాలానే స్టాల్స్ అయితే పెట్టారండి. అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఒక్కసారి వస్తే మాత్రం సరిపోదండి, ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే రావాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే, ఒక్కసారి వెళ్తేనే అర్థమవుతుంది ఏంటిదని చెప్పేసి. ప్రతి ఒక్కటి చెప్పాలంటే టైం సరిపోదు కదా, ఇది ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ స్టాల్స్ అయితే కొంచెం తక్కువనే పెట్టారు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత వస్తే మాత్రం మనం అన్ని చూడొచ్చు, అన్ని రకాల స్టాల్స్ అయితే పెట్టుంటారు. ఈ ఎగ్జిబిషన్ అయితే మనకి ఫిబ్రవరి 18th అయితే ఎండ్ అవుతుందండి. అంటే బయట బోర్డు పెట్టారు, దాన్ని చూసి చెప్తున్నాను నేను. సో ఈ గ్యాప్లో మీరు వచ్చి మంచిగా, అంటే ఫిబ్రవరి 18th లోపు ఎండ్ అవుతుంది కదా, సో ఈ గ్యాప్లో మీరు వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. అండ్ ఫైనల్గా అక్క వాళ్ళైతే కనిపించారు. మేము వచ్చే కంటే ముందే వాళ్ళు కొంచెం షాపింగ్ అయితే చేసినారు. మాకు ఎప్పటి నుంచో నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళాలి అని అనుకుంది అన్నట్టు. సో ఇప్పుడు కుదిరింది, కానీ ఇంకో 1 వీక్ తర్వాత వచ్చి ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సో అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. మాకైతే ఏమైనా డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా తీసుకుందామని చెప్పేసి అనుకునేది. మేము కూడా షాపింగ్ చేద్దామని అనుకున్నాము, కానీ ఏమైంది అనేది బ్లాగ్ మొత్తం చూసేయండి, మీకు అర్థమైపోతుంది. మ్యాట్స్, పిల్లోస్, కాటన్ శారీస్ అట్లా అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ మేము డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుందామని చెప్పేసి కొన్ని చూసాం అన్నట్టు. కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అంట. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి కొన్ని తీసుకొని అయితే వెళ్ళినాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత శారీస్ది స్టాల్ కనిపించింది అన్నట్టు. ఆ షాప్లో మాత్రం శారీ నిజంగా చాలా బాగున్నాయి. నాకైతే ఒక ప్యాటర్న్ నచ్చింది. సో ఆ ప్యాటర్న్ నచ్చి దాంట్లో ఉన్న కలర్స్ ఏమైనా ఉంటే చూపించమని చెప్పేసి అడిగిన. సో కొంచెం రొటీన్ కలర్సే ఉన్నాయి అనిపించింది, బట్ శారీస్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి. వాళ్ళు ఈ ప్యాటర్న్లో అయితే పర్పుల్ కలర్లో, పింక్, బ్లూ అలా కొన్ని ఎల్లో, గ్రీన్ ఇలా కలర్స్ అయితే చూపించారు. మనకి పేస్టల్ థీమ్లో కావాలన్నా కూడా పేస్టల్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉండే, కానీ ప్రైస్ మాత్రం నిజంగా చాలా ఎక్కువ అనిపించింది మాకైతే. అండ్ అక్క అయితే డ్రెస్ మెటీరియల్ చూస్తా అని చెప్పేసి అన్నది కదా, అండ్ ఇక్కడ మనకు రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. షార్ట్ టాప్స్ అయితే బాగున్నాయి. ఈ వింటర్ సీజన్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయితే అనిపించింది మాకైతే. మా చిన్నవానికి అయితే ఒక స్వెటర్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు. సో మా అక్కడిన ప్యాటర్న్ ఇక్కడ లేకుండా ఇక్కడ వాళ్ళ దగ్గర ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నారు. సో అవైతే మాకు నచ్చలేదు. సరే అని చెప్పేసి అది అక్కడే పెట్టేసి ఇక్కడ మాకు కొన్ని అయితే నచ్చినాయండి. మేము ఈ మధ్యలో ఎక్కువ వైట్ కలర్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేసేస్తున్నాము. అంటే నార్మల్గా ఇప్పుడు అన్ని ఏ కలర్ చూసినా కూడా కొంచెం రొటీన్గా అనిపిస్తున్నట్టు, అది లైట్ షేడ్ అయినా కానీ బ్రైట్ షేడ్ అయినా కానీ సో రొటీన్ అనిపిస్తుంది. ఏం చూసినా కూడా బోర్ కొడుతుంది. వైట్ అయితే అట్లా బోర్ కొట్టదు కదా, సో కొంచెం మంచిగా డీసెంట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఏం చూసినా కూడా మాకు ఆన్లైన్ వైట్ మీదకి వెళ్తున్నాయి. సో ఇక్కడ మాకు కొన్ని కుర్తీ సెట్ అన్నట్టు 3 పీస్ సెట్ అంటాం కదా, టాప్, దుపట్టా అండ్ బాటమ్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇది దీంట్లో మాకు వైట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో అండ్ వైట్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్లో కనిపిస్తుంది. చూస్తున్నాము, ఇక్కడ చూపిస్తాను నేను కూడా, మీరు చూడండి ఒకసారి. అంటే ఈ వైట్ మీద ఈ పీచ్ కలర్ అయినా బ్లూ కలర్ అయినా కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. ఈ ప్రింట్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ మీరేమంటారు, వైట్ కలర్ మీకు కూడా ఇష్టమేనా అలాగా మాకు కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ అలా కొంచెం అట్లా వాళ్ళతో బార్గెన్ చేసి కొన్ని అయితే తీసుకున్నాం. అక్కడ నుండి అట్లా చూసుకుంటూ వస్తుంటే మాత్రం ఒక షాప్ కనిపించింది మాకు. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ కనిపించినాయి అక్కడ. అండ్ నాకైతే ఇక్కడ ఒక కార్నెట్ సెట్ అయితే నచ్చిందండి. వాళ్ళని అడిగితే లోపల ఇంకా అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. బట్ ఇంత పెద్ద షాప్లో ఎక్కడికి వెళ్ళి చూస్తాను చెప్పండి. అండ్ దట్టు మాకు ఇంకా టైం కూడా లేదు యాక్చువల్లీ. అంటే అక్క వాళ్ళు వెళ్ళిపోవాలన్నట్టు, వాళ్ళు తినాలి కదా. సో నైట్ బయటనే డిన్నర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఇక్కడ నుంచి 5 hours జర్నీ. సో వాళ్ళు కూడా కొంచెం టైర్డ్గా ఉన్నారు అన్నట్టు. సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నుంచి మళ్ళీ నైట్ వరకు షాపింగ్ అట్లా నాంపల్లి ఎగ్జిబిషన్లో తిరుగుతున్నారు. సో కొంచెం టైర్డ్గా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. సో కొన్ని నచ్చుతున్నాయి కాబట్టి అట్లా అక్కడక్కడ ఆగి కొంచెం షాపింగ్ అయితే చేస్తున్నారు. లోపలికి వెళ్ళినామండి. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ కొన్ని కార్నెట్ డ్రెస్ అయితే నచ్చినాయి అన్నట్టు. నేను బయట చూసింది వేరు, ఇక్కడ లోపల చూసేటి వేరు. బయట చూసిన అయితే లోపలికి వెళ్ళి అడగలేదు, జస్ట్ అక్కడ ఉన్నాయి మాత్రమే చూస్తున్నాము. మా అమ్మ కూడా తీసుకుందామని చెప్పేసి అక్క కొన్ని డ్రెస్సెస్ అయితే వెతుకుతా ఉంది. ఫస్ట్ అయితే నాకు ఈ కార్నెట్ సెట్ నచ్చిందని చెప్పేసి అన్నా కదా, దీంట్లో కొన్ని కలర్స్ అయితే నచ్చుండే. దాని తర్వాత నేను ఫుల్ లెంత్ ఫ్రాక్స్ అయితే చూసినా అన్నట్టు. సో నాకు ఈ ఫుల్ లెంత్ ఫ్రాక్స్ ఎక్కువ నచ్చినాయి, బట్ ఇది 50-50 ఉండే అన్నట్టు. తీసుకోవాలా వద్దా అని చెప్పేసి కొంచెం చిన్న కన్ఫ్యూజన్లో ఉండే. సరే అని చెప్పేసి దాన్ని కూడా పక్కకు పెట్టేసిన. ఆ తర్వాత ఈ కుర్తా సెట్ అయితే నచ్చిందండి. మనకి 3 పీస్ కుర్తా సెట్ అంటాం కదా, మనకి టాప్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది, దుపట్టా ఉంటుంది, కాటన్లో ఉంది యాక్చువల్లీ. ఇది మనకి మంచి రాయల్ బ్లూ కలర్లో ఉందండి. ఇది కూడా నచ్చింది, బట్ ఇది కూడా కొంచెం 50-50లో ఉండన్నట్టు. మనస్ఫూర్తిగా ఏదో నచ్చట్లేదు అంత ఈజీగా, ఎందుకో తెలియదు. మరి హరిబరిగా ఉన్నామని కావచ్చు మేబీ. నేను ప్రశాంతంగా షాపింగ్ చేస్తుంటే కనుక కొంచెం మంచిగా చేస్తుండే, బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి హరిబరిగా షాపింగ్ చేయడం అయితే నాకు అసలు ఇష్టం ఉండదండి. సో అది అక్కడనే వదిలిపెట్టి వచ్చేసిన. ఏంటంటే మనం ఏదైనా తీసుకుంటే కనుక కొంచెం సాటిస్ఫైగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ హరిబరిలో అయితే ఎలాంటి షాపింగ్ అయితే చేయలేదు మేము. వైట్ ఫ్రాక్ అంటారా, లేకపోతే ఫుల్ లెంత్ డ్రెస్ అంటారా, లేకపోతే వైట్ టాప్ అంటారా, ఏదో నాకంత తెలియదు. కానీ జస్ట్ నాకు అట్లా
ఈ ప్యాటర్న్ చూడంగానే ప్యాటర్న్ కాదు మీద ఉన్న డీటెయిలింగ్ చూడంగానే నాకైతే నిజంగా చాలా నచ్చిందండి. అన్ని కలర్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇది నచ్చింది. అండ్ పిస్తా గ్రీన్లో మనకి ఫుల్ లెంత్ ఫ్రాక్ కూడా ఉంది, అది కూడా నచ్చింది. సో ఇవైతే సైడ్కి అయితే పెట్టించేసాము. మేము ఇలా చూసి ప్రాసెస్లోనే మా వాళ్ళ షాపింగ్ అయితే అయిపోయింది కంప్లీట్గా. ఆల్రెడీ 50-50లో ఉన్నా, కన్ఫ్యూజన్లో ఉన్నాము. మళ్ళీ షాపింగ్ కూడా అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవాలని హడావిడిలో ఉన్నారు కాబట్టి అది కూడా అక్కడనే పెట్టేసినాము. ఫైనల్గా అయితే ఈరోజు అసలు ఎలాంటి షాపింగ్ అయితే చేయలేదండి. బట్ మేము మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే వస్తామండి ఖచ్చితంగా. రావాల్సిందే కూడా. దట్టు మేము వచ్చేది ఓన్లీ ఫర్ షాపింగ్. ఓకే, ఫైనల్గా మా అక్క అనుకున్న నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే చూసేసింది. అండ్ మా సజెషన్ ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత వచ్చేసేయండి, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. అంటే మనకు నచ్చిన అంటే అన్ని స్టాల్స్ ఉంటాయి కాబట్టి మనకు మీకు నచ్చిన ఐటమ్ అయితే కొనుక్కొని వెళ్ళొచ్చు అన్నట్టు. అండ్ ఇంకేంటంటే కొంచెం తినిరండి, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తినండి, ఎందుకంటే ఇదంతా తిరగాలంటే ఓపిక అస్సలు ఉండదు. సో మెల్లిమెల్లిగా అన్ని చూడాలనుకుంటే కనుక మంచి గట్టిగా తినరండి, ఓకేనా. అండ్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ఒకవేళ నచ్చుంటే కనుక లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీరు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చూడాలనుకుంటారు మన దగ్గర నుంచి అని చెప్పి మాకైతే కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్.